రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దానికి కూడా ఒక కాలం ఉంది. మనం ప్రసంగి గ్రంథకర్త 3వ అధ్యాయం మనం ఒక 11 వచనాలు లైన్ గా చదువుకుంటే ప్రతి దానికి సమయం కలదు అని చెబుతూ, పుట్టుటకు చచ్చుటకు, ఏమండి, పడుటకు లేచుటకును, కట్టుటకును విప్పుటకును, నాట్యమాడుటకును అంగలార్చుటకును అంటూ ప్రతి దానికి సమయం ఉంది. ఏడవడానికి సమయం ఉందంట, నవ్వడానికి సమయం ఉందంట, ఏమంటే ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉందంట, ఇల్లు కోల్చడానికి కూడా. ప్రతి దానికి 11వ వచనం అంటాడు, భూమి మీద ఉన్న ప్రతి దానికి సమయం ఉంది. చెట్టేసావు, ఏమండి, కాయ కోసం చూడాలి అంటే పూత పట్టాలి, పిందెయ్యాలి, కాయ దాని తర్వాత మగ్గాలి. అది తినడం వల్ల దాని యొక్క రుచి, దాని యొక్క అనుభవాన్ని మనం పొందుకుంటాం. ఏమండి, మా కోడలో లేదు మా కూతురు నీళ్ళు పోసుకుంది అంటారు. ఏది చూపించు అంటే, ఆగండి అయ్యా 9వ నెల వస్తాడు బయటికి, లేదా వస్తుంది అప్పుడు ఎత్తుకుందురు అంటాం. కాబట్టి కొంత వ్యవధి అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి కూడా కాలం ఉందంటండి. ఈరోజు మరి వసంతవాడలో ఆ కాలాన్ని గురించి నేను వివరించాను. యేసుక్రీస్తు పుట్టడానికి ఉన్న ఆ కాలం ఏంటి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోమా ప్రాంతంలోని సమయంలోనే పుట్టాడు. అబ్రహాము టైంలో పుట్టచ్చు కదా, దావీదు గారి కుమారుడిని మత్తయి 1:1 చెప్పాడు కదా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశవలని. మరి అబ్రహాం దగ్గర ఎందుకు పుట్ల, దావీదు దగ్గర ఎందుకు పుట్ల, ఇవన్నీ కొంచెం చర్చ, కొన్ని వివేదన, ఏమంటే కొంచెం ఆలోచన చేత వివరణాత్మకంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఏంటి ఆ మాట అంటే, దేవుడు తన కుమారుని పంపెను. ఇదే మాట కీర్తన గ్రంథం 2వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథంలోని 2వ కీర్తన 7వ వచనం. అక్కడ కొంచెం వివరణాత్మకంగా భక్తులైన దావీదు ఇలా అంటున్నాడు. ఓకే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇది యేసుక్రీస్తు గురించి రాశాడు దావీదు గారు. ఈ 2వ కీర్తన స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం. ఆ కీర్తన మీరు 7వ వచనం కాడి నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుంటేనండి, 12వ వచనంలో చాలా చక్కగా ఒక మాట ఉంది. ముద్దు పెట్టుకొనడి ఉయ్యాలో, ముచ్చట తీరంగా ఉయ్యాలో, ముద్దు పెట్టుకొనడి ముచ్చట తీరంగా, ముద్దు పెట్టుకొనడి ఉయ్యాలో, ముచ్చట తీరంగా. బలో యేసు మహారాజుకి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతూ 2 రకాలైన పుట్టుకలు భూమి మీద ఉన్నాయి. ఒకటి తల్లి గర్భములో నుంచి వచ్చే పుట్టుక, శరీర సంబంధమైనది. మరొకటి మనం చూసిన వారమైతే ఆత్మ సంబంధము. నికోదేము అనే ఒక ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి వెళ్తే, అర్ధరాత్రి కాలమందు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా
నిత్యరాజ్యములకు నేను వారసుని కావాలంటే నేనేం చేయాలి అన్నాడు. ప్రభువారు అన్నాడుగా, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వీడికి ఫ్యూజ్ పోయింది. కొత్తగా జన్మించడం ఏంటండి అంటే పాతది కూడా ఉంటుందా అంటే ఇప్పుడు మళ్ళీ నేను నా తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ పుట్టాలా ఏంటి అంటే, అబ్బాయి ఒకడు నీటి మూలముగాను మరొకడు ఆత్మ మూలముగాను జన్మిస్తేనే క్రొత్త జన్మ, దానిని ఆత్మ సంబంధమైన పుట్టుక అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుంచి మనం చూసిన వారమైతే మనమందరము కూడా ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నా. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దావీదు ఏమంటున్నాడు అంటే, నీవు నా కుమారుడు అవ్వాలంటే నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. కన్నవారినే కొడుకు అంటారు. ఈరోజు దత్తత కూడా తెచ్చేసుకుంటున్నారు, నా కొడుకు అనుకుంటున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాడు బుద్ధిని చూపిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అంటే మనము కుమారుడిగా ఏం చేయాలంట? పొందుకోవాలి. లేదు దేవుడు మనల్ని కుమారులుగా పొందుకోవాలి అన్నా ఆయనకి మనం పుట్టాలి. దేవుడు మనల్ని ఎలా కన్నాడు అంటే ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో సత్యవాక్యము చేత మనల్ని కన్నాడు అంటండి. ఎలా కన్నాడండి? సత్యవాక్యము చేత దేవుడు మనల్ని కన్నాడండి. నిజమే. సత్యవాక్యము చేత అంటే ఏంటి? వాక్యం చెబుతా ఉంటే ఇంచుమించు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను? 14 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఇందులో చాలా మంది బాప్తీసం కలిగిన వారు ఉన్నారు, అలాగే బాప్తీసం లేని వారు. ఈ బాప్తీసం పొందడానికి ఒక దైవజనుడిగా నేను ఎంత కష్టపడాలి అంటే, మీకు అర్థమయ్యేటట్లు వాక్యం చెప్పాలి. ఆ వాక్యం మీకు అర్థమై మీ హృదయాన్ని గుచ్చుకోవాలి. గుచ్చుకున్న మీ వాక్యము ఏమండి మీకు కళ్ళ ఉంటే కన్నీళ్లు తెప్పించాలి. ప్రభు నాకు కావాలి అని ఒక తృష్ణ, దాన్ని ఏమంటే ఒక ఆరాటం నీలో రావాలి. అయ్యగారు పిలుస్తూ ఏంటంటే మాయ మాటలు చెప్పి, అయ్యా దేవుడు నాకు చెప్పాడు నువ్వు బాప్తీసం తీసుకోమను, ఇలా కాదు. ఒక వ్యక్తి నిజంగా ఎప్పుడంటే దేవుని వాక్యం అతని హృదయంలో గుచ్చుకుంటుంది. అసలు వాక్యం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించిన వాక్యం అంట. మీరు 38వ వచనం కానించి 42వ వచనం వరకు చదువుకుంటే వాళ్ళందరికంటే గుచ్చుకుందంటే దేవుని వాక్యం. వెంటనే వాళ్ళు అడుగుతున్నారు, అయ్యారా మేమేం చేయాలి? పేతురు గారు అంటారు కదా, మీరు మారు మనసు పొందిన నిమిత్తము ప్రతివాడు నీళ్ళలో పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది మీరు బాప్తీసం పొందండి అంటాడు. ఎప్పుడు పొందుతారు బాప్తీసం అంటే, దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు అది గుచ్చి మనల్ని మార్చి మనలో ఉన్నదంతా తీసివేసి ప్రభు కొరకు నిలబెట్టినప్పుడు ఇక పాస్టర్ గారి పిలవక్కల్లా రండి రండి అని మీరేం చేస్తారు? పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఎందుకని ఒక తల్లి బిడ్డలు కనడానికి ఎంత ప్రసవ వేదనో, వాక్యం కూడా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని దేవుని వైపు తిప్పడానికి ఒక ప్రసవ వేదన కంటుందంట. అందుకని ప్రసవ వేదన పొంది వధువు సభ అరసే, అసలైన మగ బిడ్డ అదునకు వినసే దేవా, అసలైన మగ బిడ్డ అదునకు వినసే దేవా. దేవా 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 దివినున్న దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా దేవా. నిజమే, అసలైన మగ బిడ్డగా ఆయన కుమారులుగా మనం పుట్టాలంటే వాక్యము చేత మీరు కనబడాలి. ఒక బలవంతం చేతనో కాదు. నువ్వు ఎలా మారావంటే, మా అయ్యగారు నాకు నీటి బాప్తీసం ఇచ్చారండి, ఆయన 16 రోజు వచ్చి రా 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 అంటుంటే ఆయన పోరు పడలేక తీసుకో. ఇది కాదండి. దేవుని వాక్యం నన్ను సంధించింది, నన్ను గుచ్చింది, నాలో ఉన్న వాడిని నన్ను గుర్తు చేసింది. నేనేంటో నేను చూసుకున్నాను, ప్రభువుకి నేను వారసుని అవ్వాలనుకున్నా, నమ్మి బాప్తీసం పొందాను. ఇది అనుభవం. రెండో అనుభవం చూడండి ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 4:15. 1 కొరింథీ పత్రిక 4:15. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను,
లేరు. సువార్త ద్వారా నేను కంటిని. ఎలాగనంట, వీళ్ళు ఒక పాస్టర్ గారి దగ్గర విన్నది కాదు. వీళ్ళు బయట ఉండి ఏదో వేదికల మీద, ఏదో స్టేజ్ మీద వాక్యం ప్రకటిస్తూ ఉంటే విన్నారు. ఆ సేవకులు ఎవరైనా అనవసరం, ఆ దైవజనుడు చెప్పిన వాక్యం గుచ్చుకుంది. ఆయన ఎవరో ఏదో అండి వీధి సువార్త చేసుకుంటూ వచ్చాడండి, ఎక్కడో ఒక వీధిలో దేవుని వాక్యం చెప్తా ఉంటే నాకు అది గుచ్చుకుందండి. సువార్త ద్వారా మారేవారు. ఈరోజు చాలాసార్లు ఆ సువార్త దండయాత్రలు కూడా చేయడం తగ్గించేశారు. మన సంఘాలు కూడా సువార్త దండయాత్రలు కూడా కొంతమంది క్రీస్తులోకి వస్తారమ్మా. మూడవది యోహాను సువార్త 3:3 బాప్తిస్మము ద్వారా. ఇక నాలుగవది యోహాను సువార్త 3:3 మరొక మాట, ఆత్మలో. ఎలా పుట్టాలంటే అండి, నీళ్ళలో పుట్టడం అంటే బాప్తిస్మము, ఆత్మలో పుట్టడం అంటే పరిశుద్ధ ఆత్మలో మనమందరం కూడా కనబడాలి. 4 రకాలుగా. ఒకటి, వాక్యము చేత కనబడాలి, సువార్త చేత కనబడాలి, నీటి బాప్తిస్మం ద్వారా అనగా పాత జీవితం పోయి కొత్త జీవితంలో ప్రభు కొరకు మనం కనబడాలి. 4వది పరిశుద్ధాత్మ. ఈ 3 పాస్టర్ గారు ఇస్తే 4వది ఎవరిస్తారంట? బాప్తిస్మము దేవుడు అన్నమాట. దేవుళ్ళలో కూడా మనము, ఆత్మలో కూడా మనం పుట్టాలి పిల్లలు. అయితే ఈరోజు నేను ఒకే ఒక మాట చెప్తాను. ఆ రోజు యెషయా భక్తుడు 9వ అధ్యాయం 6వ మాట రాశారు. ఎలాగనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. యేసయ్య మనకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. మన ఇంటి మీద స్టార్లు ఎందుకు పెడతారు? స్టార్ ఎందుకు పెట్టుకోవాలి? అసలు నక్షత్రం ఒకప్పుడు ఎవరు పెట్టుకునేవారు అంటే, ఏ తల్లిదండ్రులు అయితే తమ కొడుకుని మిలిటరీకి అప్పగించేవారు. ఆ ఇంటి మీద స్టార్ ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా? నా కొడుకు మిలిటరీలో ఈ దేశం పక్షమే యుద్ధం చేస్తున్నాడు, వాడు యుద్ధంలో గెలవాలి, యుద్ధములో మన దేశం పక్షమున ఒక వెలుగు వెలగాలి అంటూ నక్షత్రాలు పెట్టేవారు. మరి మనం ఎందుకు పెడుతున్నాం? మనకు కుమారుడు ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ ప్రకారం మన పక్షమున దేవుడితో యుద్ధం చేస్తాడు. అయ్యా, పలానా భూమి మీద హెచ్కేలని ఆయన ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని శాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా క్షమించు 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 క్షమించని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే మనమందరం కూడా, నేను ఆయన కుమారులము, ఆయనకు మేము తండ్రులము, ఆయన మాకు కుమారుడు అని చెప్పి మనమందరం కూడా ఏం చేయాలంటే, ఇంటి పైన ఏం పెట్టుకోవాలంట? కనీసం ఏ సంవత్సరంలో పెట్టుకోకపోయినా, ఏ నెలలో పెట్టుకోకపోయినా, ఈ నెలలో అయినా పెట్టుకో. అసలు వాస్తవంగా స్టార్ ఎప్పుడు ఉండాలి? ప్రతి నెల ఉండాలి. అసలు స్టార్ ఉండాలి. ఎందుకు తీయాలి? కేవలం ఒక డిసెంబర్ నెలలోనే అలవాటు చేయగలరు. ఒక దాన్ని ఏమంటారు, ఆచారంగా వద్దు. అసలు పెట్టకపోతే మొత్తం మానేయండి, పెడితే తీమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, వాక్యంలోనికి వెళ్దాం. కుమారుడు రావడం వలన, లేదా మనము ఆయనకు కుమారులం అవడం వల్ల, ఆయన రెండు అడుగుతున్నాడు. నన్ను కుమారుడిగా చేసుకోండి, మీరు నాకు కుమారులుగా అవ్వండి. మనము కుమారులం అయితే ఏమవుతాం? త్వరగా యేసయ్యకి ఈరోజు అప్పగించుకొని, అయ్యా నేను బాప్తిసం పొందుతా, మీ వాక్యం నన్ను దర్శించనివ్వండి, నాలోనికి మీరు రండి, యేసుక్రీస్తు నా హృదయంలో జన్మించండి. ఏ కుటుంబం అయితే ఈరోజు ఆయన నా కుమారుడు, నా కొడుకు పుట్టాడు అని అంటారో, ఆయన మన దగ్గర పుట్టడం వల్ల, మనం ఆయనకు పుట్టడం వల్ల జరిగే కొన్ని విషయాలు కుమారుడు తత్వంలోనికి వస్తే మనం ఏమవుతాం? చదవండి గలతీయులకు రాసిన పత్రిక, ఇదే 4వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి మీరిక దాసుడవు కావు, కుమారుడవే. అది చెప్పండి. ఇప్పుడు కుమారులమైతే ఏమవుతామంటే మనం అందరం కూడా ఎవరికి వారసులం? మన ఇల్లు మన పేరు రావాలనుకోండి, మన నాన్నగారు ఏం చేయాలి? సంతకం చేయాలి. రే, ఇక్కడి నుంచి ఇల్లు నీవే, నువ్వే ఈ ఇంటికి
వారసుడు. అసలు వారసుడు అంటే ఏంటండి? మీ మాటలో చెప్పండి అమ్మా. కుటుంబం పెద్ద, కొడుక. అసలు వారసుడు అంటే ఏంటి? ఇంటికి అధికారి, ఇల్లంతటికి అధికారి, పెత్తనం చేయడానికి అధికారం. ఏమండి ఈరోజు మరి దేనికి అధికారులు? మీరు దేనికి అధికారి అంటే ఇంట్లో అధికారా? కోడల మీద పెత్తనం చేస్తాం మనం. నా కొడుకు నీకు ఇచ్చాను అంటాం. ఏమండి లేదా? కోడలే పెత్తనం చేస్తుంది ఇప్పుడు. చూడండి మరి అది అంటారు, చూడండి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనం అందరము కూడా ఆయనకు కుమారులు అయ్యామనుకోండి. బైబిల్ చెప్తుంది ఆయనకున్నదంతా మనది. ఒకసారి మన అందరికీ లూకాసు వార్త 15వ అధ్యాయం బాగా తెలుసు. మన 15వ అధ్యాయం మీరు చూస్తారే, తెలీదా మీకు? అసలు లూకాసు వార్త 15లో ఏముంది? తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఇందుకు ఎవరు తప్పిపోయారు అంటే చిన్న కుమారుడు ఆస్తి అడిగాడు, దూరదేశం వెళ్ళాడు, ఖర్చు చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఆయనగా తప్పిపోయింది. మనమందరం కూడా చిన్నోడు తప్పిపోయాడు, చిన్నోడు తప్పిపోయాడు, చిన్నోడు తప్పిపోయాడు అంటాం. పెద్దోడు వచ్చాడు, అక్కడ ఉన్నవాడిని అడిగారు, ఏంట్రా మనకి ఏదైనా పండగ వస్తేనో పప్పం వస్తేనో విందు చిందు మందు అన్ని దొరుకుతాయి, ఇప్పుడు ఏంటి ఏ పండగ నాకు తెలియదు, పొద్దున వెళ్ళినప్పుడు కూడా నాకు ఏం తెలియదు అంటే, పండగ కాదు ఏం కాదండి, మీ తమ్ముడు వచ్చాడు, అందుకే మీ నాన్న పండగ చేస్తున్నాడు. నాన్న పిలిచాడు, చాలా కోపడతా అన్నాడు, అన్ని పట్టుకెళ్ళిపోయిన వాటికి పండగ చేయాలా అంటే తండ్రి చక్కని మాట అన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చాలా చక్కని మాట. ఆ మాట చూడండి, రాస్తూ నా కుమారుడా, లూకాసు వార్త 15వ అధ్యాయము 31. అందుకంతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నేను 31 ఏమన్నాను? నావన్నీ అంతాయు మనదే గదా, యేసు నీకున్న దంతాయు మనదే కదా. ఏంటంట? అంతమంది యేసు నీకున్న. చెప్పరేంటమ్మా? ఎక్కడో ఒకసారి నేను ఏదో ఫేస్బుక్ లో చూసా, పెళ్లి చూపులకు వెళ్ళిన ఆయన ఎంత ఉందమ్మా అంటే ఎంత ఉంటే అంతే అన్నట్టు ఉంది. మీ మాటలు చెప్తా ఉంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దాని గురించి మాట్లాడలా. పరలోక రాజ్యం వేసేది కనుక మనకేం చెప్పండి, పరలోక రాజ్యమే. నేను ఎందుకు ఇస్తా మీకు షేరు? నాది. చెప్పండి ఇప్పుడు ఏంటి పరలోక రాజ్యం? దానికి నేను ఎవరిని? షేరింగ్ లేవు, మొత్తం నాదే. ఎవరికల్లా ఏమనుకోవాలి చెప్పండి? ఎప్పుడు నీది? ఆయన కుమారుడు అయితే అక్కడ దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, మీరు అది ఎందుకనలేదు అంటే నా కుమారుడు నేను కన్నాను గనక. తప్పిపోయావో, తిరిగి వచ్చావో, వేషాలతో ఖర్చు పెట్టావో, మళ్ళీ తండ్రి 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 అని దగ్గరికి వచ్చావు గనక అది చిన్న కుమారుడికి నా పక్కనే ఉన్న నీకులో కూడా నావన్నీ ఇవే. మీకు మాట చెప్తాను. ఒకసారి ఒక ఆయన పొలాన్ని లీజుకి ఇచ్చి, లేదా చెరువులో తోటలో లీజుకి ఇచ్చి ఇతర దేశం వెళ్ళాడు. ఓ సంవత్సరం తర్వాత కూలోళ్ళు పంపించాడు. వెళ్ళి ఏంటిది ఏమంటారు దాన్ని, అడ్వాన్సా కాదు, సంవత్సరం లీజు తీసుకురా. మళ్ళీ పనులు పంపిస్తే కొట్టి పంపించారంట. రెండోసారి పంపిస్తే వాడు కూడా కొట్టి పంపించాడు. ఇలా కాదు, నా కొడుకు వెళ్తే దండం వేసి కూర్చోబెట్టి ఏమండి ఇక వాడిని ఇలా అలా చూడరు అని చెప్పి వాడిని పంపిస్తే వాడు ఇంకా దూరంగానే ఉండగానే ఏం జరిగింది? లూకాసు వార్త 20వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి. అప్పుడు ఆ ద్రాక్ష తోటి యజమాని మీరేం చేతులు, నా ప్రియ కుమారుణ్ణి పంపిదనని
అతన్ని సన్మానించుద్రేమో అనుకోను. అయినను ఇతడు దేవుని చిత్తం అయితే వారసుడు అయితే ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ఇతడు ఏమన్నా చెప్పండి, ఇతడు వారసుడు. వారసుడు ఏం చేయొచ్చు? అది వారసుడికి ఏముంది చెప్పండి, హక్కు ఉంది. వారసుడు ఇంటి మీద హక్కు, దేని మీద అయితే వారసుడు అన్నిటి మీద హక్కు గలవాడు. వాడి సంతకం విలువ, వాడు విలువ, వాడు అడుగు విలువ, వాడి మాట విలువ. కాబట్టి వాడిని చంపేద్దాం రండి, అన్నిటికీ మనమే హక్కుదారులం అయిపోదాం రండి అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరంతా మీ పిల్లలు మీరు అనుంటారు, అరే నెత్తి మీద పావలా పెడితే 10 రూపాయలు కూడా, పావలాకి 20 పైసలు 10 పైసలు ఏమన్నా చెప్పండి. మీరేమన్నా చెప్పండి అంట మీ పిల్లల్ని. రూపాయి పెడితే పావలకు కూడా కొనరు, పావలా పెడితే రూపాయికి ఎందుకు కొంటారు? ఏంటో తిట్టడం కూడా రాట్లా. ఏం బంగారు తల్లులో మీరు అసలు. రూపాయి పెడితే పావలకు కూడా తీసుకోరు, అదే 30 పావలకి విలువ ఉందిగా. అయినా ఏంటో మీకు మిమ్మల్ని చూద్దాం తిడతాం కూడా రానట్టుంది. గమనించండి, కుమారుడు అయితే ఏమవుతామంటే మనం అందరం వారసులము. కాబట్టి ఇప్పుడు మనం ఏమవ్వాలి? యేసు క్రీస్తు ప్రభు వారికి కుమారులుగా మనం మారితే పరలోక రాజ్యం అంతటికి దేవుడు మనల్ని వారసులుగా చేయునుగాక. 1 పేతురు పత్రిక 3:9 అందుకే అంటాడు, మిమ్మల్ని నేను ఆశీర్వాదములకు వారసులుగా పిలిచితిని. 1 పేతురు 3:9. దేనికి వారసులం అంటే మనము? చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో వారసత్వము. కానీ ఒకటి మాట చెప్తున్నా, మనం అందరం దేనికి వారసులం అంటే ఆశీర్వాదం. దేవుడి దగ్గర ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం ఏమన్నట వారసులవే. ఎవరికి వారసులు అంటే కుమారుడే, కన్నవాడు, పుట్టినవాడు వారసులు అవుతారు. రెండో వాడు చదువుతారండి, కుమారుడుకున్న రెండవ అర్హత ఏంటో చూద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 1:5 నీవు కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, ఇదియుగాక కుమారుడు అయితే కనుక దేవుడు మనకేమవుతాడంట? తండ్రి అవుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూలోకంలో మన కన్న తండ్రి ఉండొచ్చు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త మనము ఆయన కుమారులుగా అవుతే ఆయన మనకి ఏమవుతాడంట? 2 దినవృత్తాంతం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడు మనకి తండ్రి అయితే నేను వారిలో నివసించి నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళని ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టుకుని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు. నేను మీకు ఏమవుతాను? తండ్రిని అవుతాను. దేవుడు చెప్పుకుంటాడంట, మీరందరూ నా బిడ్డలని. మనం చెప్పుకుంటామంట, దేవుడు నాకు ఎవరండి? తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కుమారుడు అంటే దేవుడు మనకి ఏమవుతాడంట? తండ్రి అని పిలుచుకుంటాం. నిజమేనా? మనం తండ్రిని పిలవచ్చా? వాస్తవంగా మనం పిలవడానికి అర్హత లేదా? చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము 23, 24, ముఖ్యంగా 25 చదివేది. మరియు మహిమ పొందుటకు ఆయన పిలిచిన మన ఎడల చూడండి, ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన మహిమైశ్వర్యం ఏంటంటే నా ప్రజలు కాని వారిని. ఎవరినంట? దేవుని ప్రజలు ఎవరు? మనమా? ఇశ్రాయేలు 12 గోత్రాలు దేవుని ప్రజలు. వాళ్ళకి కాదని దేవుడు ఏమన్నాడు చెప్పండి? అబ్బాయి ఆలే కాదు,
భారతదేశంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో ఉన్న, పెదపాడు మండలంలో ఉన్న వీరమగొట్టం వారు కూడా నా పిల్లలే. కాబట్టి నేను నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానిని ప్రియురాలనియు నేను పేరు పెట్టాను. దేవుడు ఇప్పుడు అన్నాడు, ఇక్కడి నుంచి నువ్వు నా కుమారుడు కాకపోయినా వాక్యంలో కన్నాను కనుక, ఏమంటే స్వార్థ ద్వారా కన్నాను కనుక, బాప్తిసంలో కన్నాను కనుక, ఏమంటే ఆత్మలో కన్నాను కనుక, ఇక్కడి నుంచి నేనే నీ తండ్రి, నువ్వే నా కొడుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి కావాలి నాకేమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఏమి కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఏమి కావాలి. బలో యేసు మహారాజుకి. మూడో మాట చూద్దాం, హెబ్రీ పత్రిక 5:5. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకులకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు, గాని నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను ఆయనతో చెప్పిన వాడి ఆయన మహిమపరుచును. దేవునికి మనం కుమారులమైతే దేవునికి మన ద్వారా మహిమ కలుగుతుంది, దేవుని ద్వారా మనకు మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 3 విషయాలు. కుమారుడమైతే వారసులం అవుతాం, కుమారులమైతే ఆయనకి మన కుమారులమవుతాం, ఆయన మనకి తండ్రి అవుతాడు. మనం కుమారులమైతే ఆయన మహిమ పరిచే వారము మనం అవుతాం. చూడండి, అందుకనే అంటాడు నాన్న ఎక్కువగా, రే నువ్వు చేసే పనులకి నా తల పరువు పోతుందిరా అంటాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి ఎందుకు తల ఉంచుకోవాలంటే కారణం చెప్పండి, తండ్రి గనక, అతడు కుమారుడు గనక. ఇప్పుడు దేవుడికి మహిమ వస్తే ఎవరికి మహిమ వచ్చినట్టంట? నాకు మహిమ వచ్చినట్టు. నన్ను కనపరిచారంటే అర్థం ఏంటి? నన్ను కనపరిచారనుకోండి దేవుడు కూడా. కాబట్టి మనం ఎలా నడుస్తున్నాం? ఈ క్రిస్మస్ మాసంలో దేవునికి మహిమ వస్తుందా? నీ ద్వారా దేవునికి అవమానం వస్తుందా? నీవు కుమారుడు అయితే తండ్రికి ఏం తీసుకొస్తావు? ఘనత, మహిమను తీసుకొస్తావు గనక మనం అందరం ఏ వస్త్రానికి రావాలంటే చెప్పండి, కుమారుడు వరుసలో. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కుమారుడు వరుసలోకి వచ్చాడు. ఆయనని కన్నానని తండ్రి చెప్పాడు. మనలో కూడా ప్రభు కని ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేర్చబడే భాగ్యము దేవుడు మన ద్వారా మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.